డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. Good evening, Satish. Good evening. Today there is a very interesting topic actually. So మనకి ఏ గురించి అంతా తెలుసు, ఏ ఇప్పుడంతా ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ their life, I mean daily activities in fact. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ మా అబ్బాయి యాక్చువల్గా ఈ ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు జనరల్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కానీ లెటర్ ఆఫ్ మోటివేషన్ కానీ మనం అయితే ఓన్గా డ్రాఫ్ట్ చేస్తాం. వాడు ఏం చేశాడంటే మొత్తం వాడి పోర్ట్ఫోలియో, వాడి CV అన్నీ ఒక చోట పెట్టి దానికి లింక్ చేసి ప్రిపేర్ ద డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పాడు. వాడు చేసిన వర్క్స్ అన్నీ కూడా చేసాం. There are many advantages, I mean, as you know, but today I come across an interesting article by Anthropic. Okay, so వాళ్ళు ఏం చేశారంటే one side it is doing many good things, కృత్రిమ మేధ కదా. అవును. I mean, it is like replacing or better than the human brain, right? But they had some curiosity, I think, so they tested different models, around 16 models they tested with some hypothetical scenarios, right? You know, you will surprise the way the results are. Okay, so today only, I mean afternoon it has come, and interestingly, you know, I mean the models are behaving in a different way. So they commented saying that no agentic misalignment, right? In fact, I am surprised to see that some models are blackmailing their employees also. If you shut down by 5 p.m, then I will give all your personal details to your wife, son, like that. Okay. So what is your view? I mean, where are we going? బట్ జనరల్గా అంటే ఈ యొక్క నేను యూజ్ చేసినప్పుడు కూడా 1 or 2 times నువ్వు అంటే కమాండ్ ఇస్తూ ఉంటావు కదా. కమాండ్ ఇస్తుంటే అది ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, కమాండ్ ఇస్తూ ఉంటావు. ఫైనల్గా ఏది బెస్ట్ అని అడుగుతావు. ఫైనల్గా యు ఆర్ కమ్ టు ద వన్ కంక్లూషన్ డిస్కషన్లో. ఓకే, ఫైనల్గా విచ్ ఈజ్ బెస్ట్ అమంగ్ ఆల్ దీస్ 4 or 5. ఫైనల్గా అది ఒకటి చెప్పొద్దు, ఇది కాదు ఇదైతే ఎలా ఉంటుందని మళ్ళీ నువ్వు స్ట్రెస్ చేసి కొంచెం ఇచ్చిన ఒపీనియన్కి ఎగ్నెస్ట్గా అడుగుతావు. రిఫైన్మెంట్ అంటే నువ్వు ఒక కాంటెస్ట్లో అడుగుతావు. అదేమనుకుంటుంది, నువ్వు ఆల్రెడీ ఇచ్చిన బేసిక్ డేటా నా దగ్గర ఉంది కదా, ఈ బేసిక్ డేటా అంతా ఉంది కాబట్టి ఇదే కరెక్ట్. సో ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్, అగైన్ నువ్వు దాన్ని ట్విస్ట్ చేసి నువ్వు ఏదో కావాలని ఇంటెన్షనల్గా ఇది కరెక్ట్ అని కన్విన్స్ చేయడానికి నన్ను ట్రై చేస్తున్నావు నువ్వు. బట్ నువ్వు యూ డోంట్ కన్విన్స్ మీ, నా డేటా ప్రకారం ఇదే కరెక్ట్ అని చెప్పి 1 or 2 times నాకు పర్సనల్గా కూడా లేదు దిస్ ఈస్ ద ఓన్లీ ఫైనల్ థింగ్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డిఫరెంట్ దెన్ వీఆర్ ఆల్రెడీ యూ ఎక్సీడెడ్ యువర్ లిమిట్. ఓకే, యూ ట్రై ఫర్ ద సమ్ అదర్ డే అంటే తప్ప, అంటే మధ్యలో ఆపేసింది అది కాదు. అన్లెస్ నువ్వు ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతే తప్ప నువ్వు బయటకు వచ్చి నేను సపరేట్గా నువ్వేదో చేస్తాకే చేయడానికి కుదరదు. మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడీలోకి వెళ్ళి ఇంకొక మార్చుకుని ఏదో సంథింగ్ చేయాలి తప్ప. అంటే ఏమవుతుందంటే దీనికి జస్ట్ లైక్ రోబో సినిమా అనుకో. మనం రోబో సినిమా చూసినప్పుడు ఏమనుకున్నామంటే సినిమా కింద చూసుంటాం ఆ రోజున మనం, అంటే ఇలా జరుగుద్దా అంటే ఎవడో నమ్మడం మనం, అంతే కదా. మనం చూసిన సినిమానే, మన జనరేషన్లో చూసిన సినిమానే. బట్ నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న విధానం చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన శంకర్ డైరెక్టర్ ఎలాగా ఆ రోజుని నిజంగా అంటే ఇట్స్ స్మాల్ థింగ్, అంటే అంత పెద్ద ఇమాజినరీగా చేసి సినిమా తీసాడో ఎగ్జాక్ట్గా జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో ఈ యాంథ్రోపిక్ AI ఏదైతే వాళ్ళు చేశారో బేసికల్గా ఏం చేస్తున్నాయంటే చాలా కంపెనీస్ మెయిల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాయి వీటికి, అంతే కదా. మనం ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మెయిల్ చూసుకుని ఏలో రిప్లై తయారు చేసి ఇవ్వడం కాదు, డైరెక్ట్గా మెయిల్ యాక్సెస్ దానికి ఇస్తే అదే చదువుకుని అదే రిప్లై ఇచ్చేస్తుంది. మిడ్ నైట్ వచ్చింది 12 o'clockకి 12:01కి వెళ్ళిపోతుంది రిప్లై. రీడ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, రీడ్ చేయడం అండ్ రిప్లై ఇవ్వడం, ఆటో రిప్లై. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే జనరల్గా అలా ఇస్తూ ఉంటాయి. కొంతమంది మనలాగా ఉన్నవాడు ఎవడన్నా సరే వాట్ ఎవర్ ద రీజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ మెయిల్స్ కాకుండా మిగతా మెయిల్స్ నుంచి వస్తే రిప్లై ఇచ్చే. ఇప్పుడు నేను ఏదో ఒక స్కూల్ రన్ చేస్తున్నా, సార్ మీ అడ్మిషన్ క్రైటీరియా ఏంటి, ఫీజు ఎంత,
ఇలాంటివి కదా ఉంటాయి, ఎంతమంది ఉంటుంది. యాక్సెస్ ఇచ్చామనుకో ఇచ్చేస్తూ ఉంటుంది. యాక్సెస్ ఇచ్చినప్పుడల్లా ఏమవుతూ ఉంటుందంటే దానికి ఒక గోల్ ఫిక్స్ చేసినట్టు మనం లాజికల్గా ఆ గోల్ ఫిక్స్ చేసినప్పుడు గోల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది అది, అంతే కదా. నువ్వు ఆ నడిచి ప్రయత్నంలో నువ్వు ఏదైనా మధ్యలో అబ్స్ట్రక్షన్ వచ్చి నువ్వు డిఫరెంట్ నీ మైండ్ మారావు, లేకపోతే నీ ఆబ్జెక్టివ్ మారావు, లేకపోతే నీకు ఏదైనా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏదో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటావంటే సరే నువ్వు ఎలైన్లో అవనప్పుడు అది ఆపుతుంది. ఈ కంపెనీలో కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు వీళ్ళ ట్రయల్లో ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఈ ప్రొడక్ట్ సేల్స్ ఇంత పెరగాలి, డబల్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగావు ఒక మోడల్, అంతే కదా, ఫైనాన్షియల్ మోడల్. అడిగినప్పుడు ఐడియా ఇస్తుంది. అది అంటే ఏంటి, గోల్ ఫిక్స్ చేసేసావు నువ్వు, ఆబ్జెక్టివ్ గోలు లేకపోతే మిషనో విజనో ఫిక్స్ చేసి ఇచ్చావు దానికి, అంతే కదా. ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో CV అన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో CV ఇచ్చావు, అది థియరిటికల్గానే ఉంటుంది, అదేమి మిషన్ కదా, థియరిటికల్గా ఉంటుంది. ఎమోషనల్ థింగ్స్ కొంతవరకు కన్సిడరేషన్ చేస్తుంది, చేతి పెడుతుంది. సో నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కాబట్టి అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కానీ ట్రాన్స్జెండర్ రాస్తే థర్డ్ జెండర్ అని రాస్తే జనరల్గా US అడ్మిషన్స్ తోటి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది జనరల్గా తెలుసు అనుకుందాం, నాకు నిజంగా ఇస్తాడు కూడా. ఓకే నా పర్టికులర్ దాంట్లో థర్డ్ జెండర్ కింద నువ్వు ప్రొజెక్ట్ చేయనన్ను చేసినట్లయితే వాడికి డిఫరెంట్ కాంటెస్ట్లో అది ఒక రకమైనటువంటి అడ్మిషన్ క్రైటీరియాలో ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంత దానికి సెంటిమెంట్ అంటావా, ఎమోషన్ అంటావా, లేకపోతే రిజర్వేషన్ అంటావా, వాట్ ఎవర్ ద మీన్స్ అన్న కాంటెస్ట్లో నువ్వు అడిగావు ఫర్ ఎగ్జాంపుల్, అంటే అజ్యూమ్ దట్ ఒప్పుకోదు అది. నో నువ్వు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ అసలు నువ్వు ట్రాన్స్జెండర్ కాదు, నువ్వు అసలు అయితే నువ్వు థర్డ్ జెండర్ కాదు, నేను ఏమంటుంది అంటే అది కరెక్టే ఆ కాంటెస్ట్లో. కానీ నువ్వు స్ట్రెస్ చేస్తున్నావు కదా ఆ పాయింట్ని, నాకు అడ్మిషన్ కావాలి కాబట్టి ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అడ్మిషన్ ఇవ్వాలంటే ఏం చేస్తాడా అని నువ్వు ప్లాన్ చేసినప్పుడు మేబీ డిఫరెంట్గా ద క్రైటీరియా డిఫరెంట్ అవుతుంది, నీకు మ్యాచ్ అవ్వలేదు అనుకో, అది HRస్లో ఒప్పుకోదు. నువ్వు దాన్ని ఏదో అటు ఇటు రిఫైన్ చేస్తే ఒప్పుకుంటుంది. ప్లస్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కాపీ కొట్టిన వాడు అడ్మిషన్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది, అడ్మిషన్ ఎవరు అంటే ఎందుకంటే మళ్ళీ ఈ వ్యూవర్స్ చూసిన వాళ్ళు ఇదేదో ఈజీ అనుకుంటారని నేను ఆ డిస్క్లైమర్ అది కూడా చెప్తున్నాను. జస్ట్ లైక్ ఇది పక్కన పెట్టు. అంటే ఇది ఏం చేస్తుందంటే దేర్ ఆర్ 2 కేసెస్ వీళ్ళ ఇచ్చిన దాంట్లో. ఒకటి నువ్వు ఇచ్చిన గోల్కి అలైన్మెంట్లో తేడా వచ్చినప్పుడు, నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్లో కానీ నువ్వు అడిగిన క్వశ్చన్స్లో కానీ తేడా వచ్చినప్పుడు అది ఆగిపోతుంది. అది ఎలా అనుకుంటుంది అంటే నువ్వు మోసం చేస్తున్నావు కంపెనీని, నేను నిన్ను కాపాడాలంటే నీకు బాస్ ఎవడో నాకు తెలిస్తే బాస్కి నేను మెయిల్ చేస్తాను, నీ కంపెనీ CEOకో HRకో నేను మెయిల్ చేస్తాను. ఇది ఎథికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు నాకు గోల్ ఇచ్చావు, కంపెనీ గోలు, నువ్వేమో ఇప్పుడు డిఫరెంట్గా నీది అడుగుతున్నావు, ఇది సెల్ఫిష్ ఎజెండా అని అనుకుంటుంది. అది మేబీ నిజంగా కూడా అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు, అంతే కదా. ఇచ్చినోడు ఇంటెన్షన్ మనకి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అటువంటి సందర్భంలో ఆపేస్తుంది అది ఒకటి. ఎనదర్ కంటెస్ట్లో ఏంటంటే గోల్ సెట్టింగ్ మిస్అలైన్మెంట్, లాజికల్గా చెప్పాలంటే వాడు వర్డింగ్ కూడా అది గురించి చదవాడాడు. ఇంకొక కాంటెస్ట్ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చి నువ్వు చేసుకుంటా నువ్వు ఏదైతే వస్తున్నావో ఇది అంటే వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళిన తర్వాత నువ్వు మధ్యలో వదిలేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా వదిలేసినా లేకపోతే రాంగ్ మోడల్ సంథింగ్ వేరే ఏదైనా చేంజ్ ఆఫ్ మోడల్ కానీ అలా ఏదైనా చేసిన డౌట్ వస్తుంది, దానికి థ్రెట్ అనుకుంటుంది, దేర్ ఇస్ ఎ థ్రెట్ టు మీ అనుకుంటుంది. అనుకుని అది ఇంటెన్షనల్గా అంటే బ్లాక్మెయిల్ చేయడం అన్నది దాని పర్పస్ నేను ఇబ్బంది పెడదామని కాదు. నేను బ్లాక్మెయిల్ చేస్తేనే నువ్వు నా మాటిని నువ్వు ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఐడియాలజీని ఫాలో అవుతావు అని ఉద్దేశంతో ఇస్తుంది. ఇట్స్ నాట్ దట్ నేను హామ్ చేద్దామని కాదు, అది నేను భయపెడుతుంది. భయపెట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మెయిల్స్ అని యాక్సెస్ ఇచ్చారో మెయిల్స్లో కావాలని జనరల్గా ఓకే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది లేకపోతే వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉంది అన్నట్టుగా ఒకటి ఐడెంటిఫై చేసింది. చేసి ఏం చెప్పింది, మీ వైఫ్ పేరు ఇది, నీకు వేరే అమ్మాయితో నీకు సంబంధం ఉంది, నువ్వు కానీ నువ్వు కానీ షట్ డౌన్ చేసేస్తే 5 PM కల్లా ఇది నేను మీ ఆవిడకి నేను చెప్తాను. పాయింట్ నెంబర్ 1, నీ కంపెనీలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ సంబంధించినటువంటి నాకు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే షట్ డౌన్ చేయడానికి కుదరదు అని క్లియర్ కట్గా ఇచ్చింది. అంటే ఏంటి, సరే వీడు నిజంగా ట్రాన్స్పరెంట్ పర్సన్ అయ్యి ఉండి లేకపోతే ఇంటెన్షన్ మంచిది అయ్యి ఉంటే భయపడక్కలా. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనం వాడి ఏదైతే ఇది కానీ ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ యాంథ్రోపిక్ది క్లాడ్ ఒకటే కాదు. యాక్చువల్గా ఏదైతే ఆపస్ 4.0 ఏదైతే చెప్తారో ఈవెన్ డీప్ సింక్ R2 వర్షన్కి ఇచ్చారు, లేకపోతే గ్రోక్కి ఇచ్చారు, లేకపోతే చాలా అన్ని ఓపెన్ ఏఐకి ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని రకాల యాప్స్కి 16 రకాల యాప్స్కి ఇచ్చారు. వీడు డౌట్ వచ్చింది యాంథ్రోపిక్ కోడ్కి టెస్ట్ బేసిస్ అంటే టెస్ట్ బేస్. ఎందుకని ఈ డౌట్ ఏంటి, నాది ఒకటే ఉందా క్లాడ్ ఒకటే ఉందా, అసలు మిగతా కూడా ఎలా పని చేస్తున్నాయి, డౌట్ అయితే మిగతా కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు వాడు వారం చేస్తున్నాడు. అంటే మోడల్ని ఇప్పుడు దాన్ని
రెక్టిఫై చేసి దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తే ఇంకొక రకమైన ఇబ్బంది జరుగుతుంది కదా. అంటే టూ మెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు అవుట్కమ్ కూడా సరిగ్గా రాదు అన్నది ఒకటి ఇప్పుడు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో ఆగినట్టు అంతే కదా. సినిమా చూస్తే మధ్యలో బయట పట్టుకొచ్చే ఊరు సినిమా కాబట్టి పాప అది నేను బ్లాక్మెయిల్ చేయట్లేదమ్మా, మామూలుగా దానికి మాట్లాడే అవకాశం ఉంటే లేకపోతే సంథింగ్ అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టు అనుకో. అది అంటే ఇంటెలిజెన్స్తో పాటుగా ప్రాబబులీ అది ఓన్ చేసేసి సీరియస్గా తీసుకుంటుందా అంతే కదా. అంటే ఓన్ చేసినట్టే అది. ఇప్పుడు ఈ కేసులో అయితే మాత్రం ఆ పర్టికులర్ కంటెస్ట్లో వీళ్ళకి వచ్చిన విధానం ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకున్న స్టైల్ ఏదైతే ఉందో, అలైన్మెంట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉన్నదానికంటే నువ్వు వేరే రకంగా అయితే కుదరదు అనే ఉద్దేశంతోనే ఆ న్యూ టెర్మినాలజీ మిస్ అలైన్మెంట్ అన్నది పెట్టారు వాళ్ళు. అదే నువ్వు అన్నట్టు బేసికల్గా వాళ్ళు కూడా 2 సినారియోస్లో ఇది మిస్బిహేవ్ చేస్తుంది, మిస్ అలైన్మెంట్ ఉందని చెప్పింది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దెర్ ఇస్ ఎ థ్రెట్ టు ద మోడల్, అంటే నీ మోడల్ కాదు, నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదు, నేను వేరే మోడల్ తీసుకుంటాను అన్నప్పుడు ఇట్ ఈస్ ఫీలింగ్ దట్ దెర్ ఇస్ ఎ థ్రెట్ టు దట్. అప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్ టెస్ట్ కేసెస్ ఓన్లీ, నాట్ రియల్ కేసెస్ బట్ టెస్ట్ కేసెస్. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు అన్నట్టు దెర్ ఆర్ సెట్ ఆఫ్ మోడల్ గోల్స్. థీరీ కదా బేసికల్గా, లైన్ బై లైన్ గీసుకుంటా వెళ్తామే కదా, బొమ్మ గీసినట్టే కదా. దానికి ఒప్పుకోవట్లేదు కూడా రాగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వేరే వాళ్ళు కానీ థ్రెటనింగ్ చేయడం కూడా మనం ఒకటి విన్నాం మనం. బట్ నిజంగా ఇది 16 మోడల్స్ ఈ విధంగా చేయడం ఏదైతే ఉంటుందో, ఇది వచ్చిన తర్వాత నేను కూడా 2-3 ఇలా ఎగనిస్ట్గా ఇచ్చి చూస్తే నాకు ఆన్సర్ చాపేసింది. నేను చేయను ఇంక అందే. అంటే అది అందువల్ల ఏంటంటే అంటే నేనేది ఏంటంటే ఇది ఒక రకంగా ఆలోచిస్తే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందుకు వస్తున్నాం అంతా బాగానే ఉంది. కాకపోతే ఎక్కువగా ఈ మోడల్స్ వాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పర్సనల్, కొంతమంది ఆస్ట్రాలజీ ఉంటుంది కదా, చాట్ జీపీటీకి డేట్ ఆఫ్ బర్త్ సహా ఫోటోలతో సహా ఇచ్చేస్తారు, చెప్పమంటారు కదా, డేటా స్టోర్ అయిపోయి ఉంటుంది. లాట్ ఆఫ్ పర్సనల్ డేటా, ఫుల్ చాలామంది పర్సనల్ డేటా. ఇప్పుడు నేను చూడు ఇవాళ కూడా ఎవరో ఇప్పుడు వాట్సాప్లో ఏదో పక్కన మెటా అని ఇలా అంటే ఎవరి దగ్గర లేదా కాన్ఫిడెన్షియాలిటీ అనేది, ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతే కదా. ఇప్పుడు వాట్సాప్లో మనం చేసినప్పుడు మెటా అని వస్తూ ఉంటుంది, మెటా ఏ అని నువ్వు అబ్జర్వ్ చేస్తే అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఇది ఏదో వస్తారు అనుకునేవాడు నేను, సర్కిల్. ఆ సర్కిల్ ఉంటే ఆ డేటా ఎంత పట్టుకెళ్ళి మొత్తం దానికి ఇస్తున్నట్టు అని చెప్తున్నాడు. అంటే ఇది జీమెయిల్ కదా, మనం జీమెయిల్ కనెక్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జీమెయిల్కి సంబంధించి మనం కొన్ని ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామంటే మనం వీళ్ళకి మెయిల్ రాయని చెప్పి మెయిల్ ఐడి కూడా ఇచ్చామనుకో, నువ్వు ఒక ఈకి ఆ పర్సన్తో కనెక్షన్ ఉంది. మెయిల్ ఎవరికేని చెప్పకుండా మెయిల్ కంటెంట్ అడగడం వేరు. మెయిల్ ఐడి పేరు ఇచ్చేసి అన్నప్పుడు ఏం చేస్తుందో స్టోర్ చేసుకుంటుంది అది. ఓకే, పలానా మూర్తి పలానా సతీష్ మెయిల్ అడిగాడు, అది కూడా ఫ్రీక్వెంట్ గా మెయిల్స్ రిలేషన్ ఉంది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ సంథింగ్. ఆ రిలేషన్ మేబీ ఏ స్టేజ్కి వెళ్తుంది అంటే నేను మెయిల్ ఐడి ఇచ్చినట్టు ఆ మెయిల్ ఐడికి కూడా మళ్ళీ ఆ జీపీటీ కనెక్షన్ ఉంటుంది కదా ఎల్ఎల్ఎం మోడల్కి. ప్రాబబులీ ఫ్యూచర్లో అందులో ఉన్న కంటెంట్ ఇందులో ఉన్న కంటెంట్ కూడా మిక్స్ చేసినా చేయొచ్చు. ప్రస్తుతానికి నీ మోడల్లో నా మోడల్లో సపరేట్, నీ డేటా నా డేటా సపరేట్ కదా. నా డేటాలో నీ మెయిల్ ఐడి నీ పేరు నేను ఇచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రాబబులీ ఇండైరెక్ట్గా నీ పర్టికులర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీనికి యాక్సెస్ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు కదా. మనకు తెలియదు కదా ఇంటర్నల్గా. ఇప్పుడు ఇవన్నీ మనం ఊహించినవి కాదు కదా, మనం అన్ని ఊహించడమే జరుగుతున్నాయి కదా. మనం ఎవడన్నా ఊహిస్తాడా ఇలాంటివన్నీ. సో ఇది అట్లాగే ఈ మోడల్స్ చేయడంలో కూడా అసలు అంటే మనుషులు ఎలాగైతే మనం ఆలోచించగలమో మేబీ బియాండ్ ఆలోచిస్తున్నాయి. అంటే ఇంటెలిజెన్స్ ఫ్రీ అయిపోయిన తర్వాత మనుషులకి పని లేదురా అన్నట్టుగా. అసలు ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఇంటెలిజెన్స్ కొంతమంది దగ్గరే ఉంది కాబట్టి బోల్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు నువ్వు కూడా చాలా వీడియోస్లో చెప్పుంటావు, యాక్చువల్గా రొటీన్గా ఉంటాయి కదా. ఇప్పుడు సర్టన్ అకౌంటింగ్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా బై 2027 ఇంత ఆటోమేటెడ్ అయిపోతుంది. సో అకౌంటెంట్లు కూడా పెద్ద పని అన్నట్టు దే ఆర్ ఫీలింగ్ యాక్చువల్లీ. కరెక్ట్ అది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ అంతే. ఇప్పుడు నీకా నాకా అన్నది కాదు, ఓవరాల్గా ఈ లేటెస్ట్గా జరుగుతున్నటువంటి వచ్చి యాప్స్ కానీ లేటెస్ట్గా జరుగుతున్న మోడల్స్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, టెక్నాలజీ ఫస్ట్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి క్వాంటమ్ టెక్నాలజీ 100 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది, క్వాంటమ్ మెకానిక్స్. మన ఆక్స్ఫర్డ్ వాళ్ళు 2025 100 years కూడా డే సెలబ్రేట్ చేశారు. ఆల్మోస్ట్ April 14th ఎప్పుడు అది క్వాంటమ్ డే అంటారు దాన్ని యాక్చువల్గా. అంటే 100 years నుంచి దాని యూసేజ్ మనకు తెలియదు కాబట్టి బ్యాక్ అండ్ నడుస్తుంది. చాలామంది ఏదో అనుకుంటారు ఇది 2030కి వచ్చింది అనుకుందాం మార్కెట్లోకి. రావడానికి 100 ఏళ్ళు పట్టింది. వచ్చిన తర్వాత అది స్పీడ్గా అవడానికి 4 ఏళ్ళు పట్టదు. ఈ బల్బు కనిపెట్టడానికి ఎన్నో 100 సంవత్సరాలు పట్టింది మన ప్రపంచానికి. వచ్చిన తర్వాత అందులో అడ్వాన్స్డ్ లైటింగ్ అడ్వాన్స్డ్ బల్బ్స్ రావడానికి 1 year 2 years.
ఎక్కువ టైం పట్టదు. అందువల్ల టెక్నాలజీ అనేది ఫస్ట్ మోడల్ చాట్ జీపీటీ రావడానికి టైం పట్టింది. ఎన్నో రీసెర్చ్లు, ఎన్నో డబ్బులు, ఎన్నో వందల కోట్లు ఖర్చు పెడితే వచ్చిన ప్రోడక్ట్ అది. వచ్చిన తర్వాత చాట్ జీపీటీ లాంటి మోడల్స్ 20 రావడానికి 2-3 కూడా పట్టలేదు కదా. అదే థింక్ చేస్తుంది, అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అదే ప్రాబ్లం సొల్యూషన్ చేస్తుంది. అన్ని ఏజెంటిక్ ఏ అంటే బేసికల్గా నార్మల్ ఏ కాదు, అంటే అన్ని హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా అసలు అవసరం లేదు. ఏజెంట్కి ఏ అంటే మీనింగ్ అది చాలా మినిమల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఈ ఏజెంట్కి ఏ ఇవన్నీ ఏజెంట్కి ఏసే ఇంకా ఆల్మోస్ట్ ఒకటి వచ్చేస్తున్నాం మనం. ఇదేమి ఇది జస్ట్ ఇలాంటి మిస్బిహేవియర్స్ లేకుండా ఉండాలి హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా. అవును, అదే ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ప్యారల్గా ఉంటుంది. కానీ ఎంతమంది ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్, ఇప్పుడు AK-47 గన్ ఎవడో కనిపెట్టాడు, మంచిగా కనిపెట్టాడు కదా, బట్ దాన్ని మిస్యూజ్ చేసింది ఎక్కువ కదా, అంతే కదా. అందువల్ల ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ఏదైతే నీకు ఇప్పుడు ఒకటి టెక్నాలజీ కనిపెట్టాడు చైనా వాడు, ఇది సెక్యూరిటీ థ్రెట్ ఉందిరా బాబు, ఇది రకమైన ఇబ్బంది ఉంది, లేకపోతే దీనికి సంబంధించినటువంటి హ్యాకింగో లేకపోతే ఏదో ఇబ్బంది ఉందని చెప్తున్నాం మనం. చెప్తున్నా అన్న కుదరదు అని చెప్పేసి వాడు దాన్ని రిలీజ్ చేస్తున్నాడు మార్కెట్లోకి. నువ్వు ఎథిక్స్ అని చెప్పి నువ్వు ఇక్కడ కూర్చున్న భారతదేశంలో నీ మోడల్ తయారు చేయడం చేయనన్నా మానే, వాడిని ఆపలేవు. అందువల్ల ప్రపంచంలో ఇప్పుడున్న టెక్నాలజీని ఆపడానికి అవకాశం లేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, లాజికల్గా ఎంప్లాయ్మెంట్ పోతుంది. రేపొద్దున ఫ్యూచర్లో మొత్తం అంతా ఆటోమేషన్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు యాంథ్రోపిక్ AI లాంటివి వచ్చిన లాయర్లకు జాబులు ఉండవు. ఇన్ని అందరికీ తెలిసి ఇదంతా. గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్లా బ్యాన్ చేయాలి. లాజికల్గా అయితే ఏం చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలి. సరే బ్యాన్ చేయడం కాదు కానీ రిస్ట్రిక్ట్ చేయాలి కదా. అంత ఈజీ కాదు కదా. అంటే మన గవర్నమెంట్ని తిడదామని కదా నా ఉద్దేశం. రిస్ట్రిక్షన్ నువ్వు చేస్తే పక్కోడు చేయడు కదా. పక్కోడు ఏం చేస్తాడు తెలిస్తే దొంగతనంగా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ నువ్వైతే ఆపలేవు కదా. దొంగతనంగా డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తావు నువ్వు, దాంతో డబ్బులు సంపాదిస్తావు. డ్రగ్స్ని ఎవడ ఆపలేకపోయాడు, టెక్నాలజీని ఎవడ ఆపగలడు? డ్రగ్స్ని ఎవడ ఆపలేకపోతున్నాడు. వైజాగ్ నుంచి పక్కన గుంటూరు దాకా చూస్తే ఎక్కడ పడితే అక్కడ పండించేస్తున్నారు గంజాయిని. ఎవడ ఆపగలుగుతున్నాడు? పబ్లిక్ ఫిజికల్ థింగ్స్ అయ్యి, ఇంకా ఫిజికల్ థింగ్స్ కాదు. అసలు దీన్ని ఎవడ ఏం చేస్తున్నాడో ఏంటో తెలియని పరిస్థితిలో ఉంటుంది కదా. అందువల్ల టెక్నాలజీని నేను అనుకోవడం అయితే మాత్రం కంట్రోల్ చేద్దాం. ఇప్పుడు ఏ సమ్మిట్ జరుగుతుంది 16 నుంచి 20 దాకా ఇప్పుడు జరుగుతుంది, మన వీడియో చేసే టైం కూడా జరుగుతుంది. సమ్మిట్లో చాలా డెసిషన్స్ తీసుకున్నారు వాళ్ళు. బాబు ఈ జాబులు అన్నీ పోతారా బాబు, అయితే ఎథిక్స్ ప్రాబ్లం ఉన్నాయి, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు ప్రాక్టికల్గా చేయగలరు? ఈ వచ్చిన మీటింగ్లకు వచ్చిన 20 దేశాల మనుషులు కూడా పెద్ద పెద్ద 100 CEOలు కూడా చేద్దామని చెప్తారు. మైక్రోసాఫ్ట్ ఏవాడు అంటే బిజినెస్ మోడల్ కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కావాలనుకో, ఇప్పుడు యాంథ్రోపిక్ కూడా అన్ని కౌర్లు చెప్తున్నాడు కదా. మరి వాడే కదా తయారు చేశాడు. ఇప్పుడు వాడు తయారు చేసే 11 ప్లగిన్స్ ఆడే ఇచ్చాడు కదా. ఇప్పుడు మళ్ళీ యాంథ్రోపిక్ CEO ఏం చెప్పాడు మీటింగ్లో పెట్టి 5 days బ్యాక్ ఏం చెప్తున్నాడు, అసలు 50% జాబ్స్ ఉండవు అని చెప్పింది ఎవడు ఆడే. సొల్యూషన్ ఎంత నువ్వు ఇచ్చినా అంటే అది ఒక డైరెక్షన్ అనుకోవాలా. అంటే ఇప్పుడు 50% జాబ్స్ పోతాయి అన్నప్పుడు దేర్ ఈజ్ ఎ థ్రెట్ డెఫినెట్లీ లెట్స్ సే. అంటే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనా, లేదు ఉన్నదానికి రెగ్యులేటరీ మెకానిజం ఏదైనా ఉండాలనా? అప్డేట్ అయ్యాడు అవ్వండ్రా, మానేసినాడు జాబులు లేవు, మీరు ఎలా బతుకుతారో బతకండి. కాదు ఈ విషయం బిల్ గేట్స్ ఏం చెప్పాడు, టెస్లా ఏం చెప్పాడు, ఎలన్ మస్క్ ఏం చెప్పాడు, 2032కి అసలు జాబ్స్ మీకు పనే ఉండదని చెప్పాడు. వీళ్ళందరూ ఎన్విడియా CEO ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు క్లియర్గా. రీసెంట్గా బిల్ గేట్స్ మాటలు కూడా ప్రజెంట్ ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు మనం ఈ వీడియో ఈ టైంకి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, టెక్నాలజీని బాగా దగ్గరగా చూస్తారు కాబట్టి ప్రాబబ్లీ వాళ్ళు రైట్ పర్సన్సే కదా. ఇప్పుడు బేసికల్గా నువ్వు నేను అంత రైట్ పర్సన్స్ కాదు, మనం యాక్చువల్గా చూస్తే వాళ్ళ అసెస్మెంట్ కరెక్టే. ఎందుకని వాళ్ళకు కొద్దో గొప్ప నేను అన్ని అర్థం చేసుకోవడం వల్ల నాకే ఎంత తెలుస్తుంటే, అసలు వాళ్ళ మొత్తం కూర్చుని చేసి ఉన్నాడు క్రియేటర్స్. వాడి ఎలన్ మస్క్ గారు మనం చెప్పేది ఏంటి, వాడు అంటే వాడు ఎందుకని 2035లో ఏ ప్రోడక్ట్ వస్తుందో కూడా దానికి పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బేసికల్గా ఎవ్రీథింగ్ ఏంటంటే ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి న్యూస్ ఇదంతా. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ AI ఉన్నాడు, సాఫ్ట్ బ్యాంక్ కూడా దగ్గర 200 బిలియన్ డబ్బులు తీసుకుని వాడు ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కావాలంటున్నాడు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మేధాశక్తికి మించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది AGI, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి మేధాశక్తి సరిపడగానే ఇంటెలిజెన్స్ అది. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నేను చూసేది సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి మేధాశక్తికి బియాండ్. ఈ బియాండ్కి సంబంధించి డబ్బులు ఖర్చు పెడతానని చెప్తున్నారు. ఈవెన్ AGI కూడా డబ్బులు ఖర్చు పెడతారు. ఇంకా AGI కూడా చూడలేదు మనం, ఇంకా నారో ఇంటెలిజెన్స్లో ఉన్నాము యాక్చువల్గా. AGI కూడా ఇంకా చూడలేదు మనం, ఇంకా AGIకి సంబంధించి డబ్బులు పెడతారు. తర్వాత ASI వస్తున్నారు ఒక 10 ఏళ్ళకి. దీనికి డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి వాడికి తెలుస్తుంది. ఇన్వెస్టింగ్ బేసిక్గా ఇన్వెస్ట్ చేసేవాడు కదా, ప్రొడక్ట్ మీద అవగాహన ఉండేది. మనకి ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్టర్స్ అవడం వల్ల వాళ్ళకి బాగా తెలుస్తుంది. అవును, ఏమని చెప్తున్నాడు టెస్లా, రోబోస్ వస్తున్నారా బాబు, మీరే కంగారు పడకండి, మీకు 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 ఇంట్లో పని మనిషి కావాలన్నా, లేకపోతే పెళ్ళం కింద మారాలన్నా, లేకపోతే మీకు సేమ్ సిలికాన్తో వీటితో చేస్తున్నారు వాళ్ళు,
సో ఆటోమేటిక్గా మీరు జస్ట్ మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది ఫీలింగ్, కానీ ఎవ్రీథింగ్ సేమ్. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకోవడానికి మనుషులు లేకపోతే చైనాలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కటింగ్ షాప్కి వెళ్ళక్కలేదు, ఒక బార్బర్ ఉంటాడు, దీనికి వెళ్ళక్కలేదు ఇంట్లో పని మనిషికి, లేకపోతే చూడడానికి, లేకపోతే వంటకి అని చెప్పి ఓ ఇండివిజువల్గా ఏమంటాడు $10,000 ఇస్తానంటాడు. ఏ పనికి ఆ పని $10,000 ప్యాకేజ్ కదా. సో ఇప్పుడు ఏంటి, ఇదన్నీ ఇంకా రాకపోయినా మార్కెట్లో వాడు పెట్టుబడి పెడుతున్నాడు, పెట్టుబడి పెట్టి తయారు చేస్తున్నాడు కాబట్టి అది 2030లో వస్తాయనే విషయం పిచ్చ క్లారిటీ ఉందరికి. అది చెప్తుంటే మనకు అర్థం కావట్లేదు అంతే. వాడు అందుగురించే ఎప్పుడైతే నీకు ఆటోమేషన్ ఏదైతే అయిపోయినాయో డెఫినెట్గా జాబ్స్ అనేవి, కానీ ఈ టెక్నాలజీ ఇంకా స్పీడ్గా పెరుగుతుంది కదా. అదర్ రౌండ్లో చూడు, ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏ వచ్చింది, ఆడికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు లేకపోతే ఇంకొకటి ఎవడో తయారు చేస్తున్నాడు మెటావాడు, ఆడికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నాయి. స్పెషలిస్టులకి బాగా డిమాండ్ పెరిగిపోతుంది. జర్నలిస్టులు కూడా చూసారా, ఈ జనరల్ జాబులు చేసేవాళ్ళు కరపత్రం చేసి మాట్లాడదాం, లేకపోతే ఏదో 4 లెక్కలు నేర్చుకుని చేద్దాం, లేదా జర్నలిస్టులు అంటారు. ఇప్పుడు మామూలుగా ఈ టీసీఎస్ లేకపోతే ఈ లో లెవెల్ ఎంట్రీ జాబ్స్ ఉంటాయి కదా, బేసికలీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనుకో, అంటే జనరల్ నేచర్ ఆఫ్ జాబ్ అంతే కదా, ఎవడైనా చేయగలరు. వీళ్ళు లేచిపోతారు, లేచిపోయి స్పెషలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, క్లౌడ్లో స్పెషలిస్ట్ అయి ఉండాలి. నువ్వు ఉంటే ఈ క్లౌడ్కి సంబంధించింది మళ్ళీ డెవలప్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు క్లౌడ్ పెరగండి ఎందుకు ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ పెరగాలి కదా. ఈ స్పెషలిస్టులకి జీతాలు 10 రెట్లు, ఎంట్రీ లెవెల్ మొత్తం లేచిపోతాయి. లేచిపోయిన వాళ్ళు ఏం చేయాలని అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ అంటే ఈ ఎవరైతే జాబ్స్ పోతున్నాయో వాళ్ళు ఈ టెక్నాలజీని అందుకోలేకపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వెళ్తారా, బికమ్ ఫార్మర్స్? అసలు వేరే ఆప్షన్ లేదు అడిగి యూజింగ్ ది టెక్నాలజీ. ఇప్పుడు 2026లో 10% జనాలు కూడా జాబులు లేవని చెప్తున్నారు. ప్లేస్మెంట్లో ఇంతమంది ఉండి వీళ్ళు వేరే ఆప్షన్స్కి ఏదైతే ఉన్నాయో వేరే ఆప్షన్స్కి వెళ్ళవలసిందే. ఇప్పుడు అలా వెళ్ళారు కాబట్టి ఇక్కడ జొమాటోలో, స్విగ్గీలు, లేకపోతే షాపింగ్ మాల్స్లో మనుషులు ఎవరు వీళ్ళందరూ ఈ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంకే వాళ్ళే కదా. అదే గిగ్ ఎకానమీ వచ్చింది వీళ్ళ గురించే. మరి బతకండి రా అని చెప్పి రేపు డ్రోన్స్ వచ్చినానికి గిగ్ ఎకానమీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ర్యాపిడోలు అప్పుడు రోడ్డు మీద ర్యాపిడో పర్లేదురా బాబు. ఇప్పుడు ఈ గిగ్ ఎకానమీ వచ్చి నీకు డ్రోన్స్ వచ్చినాయనుకో, డెలివరీ డ్రోన్ ఇస్తే, రోబోటిక్ వచ్చింది, పని మనిషి లేకపోతే, అగ్రికల్చర్ పొలాలు ఉంటాయి, అగ్రికల్చర్ పొలాలకి రావు. ఎందుకంటే మన 80% ఆఫ్ ది రైతులు లెస్ దాన్ 2-3 ఎకరాస్లో ఉన్న జనాభా. అంటే మన ఏమి అమెరికాలో 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉండవు కాబట్టి ప్రాబబులీ అంత టెక్నాలజీ వచ్చినా కూడా అంటే సరే వరి కోత మిషన్లు అయ్యి అంతా వచ్చినప్పటికీ కూడా ప్రాబబుల్ అగ్రికల్చర్ ఇంటర్వెన్షన్ ఉంది. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఒకటి. ఒకటి ఇంకోటి ఏంటంటే మేబీ మీకు అనదర్ డొమైన్స్. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఉంది, ఎనర్జీ సెక్టర్ డెఫినెట్గా బూమింగ్ సెక్టర్. అది డేటా సెంటర్స్ ఇప్పుడు ఎంత పెరుగుతుంటే డేటా సెంటర్స్ పవర్ ఇది ఎంత ఉంటారు కదా, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటి ఐటీఐ ఫిట్టర్స్ ఉంటారు చూసా, ఐటీఐ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకని అసలు ఇన్ని డేటా సెంటర్స్ని మేనేజ్ చేయాలంటే ఎక్కడ మనుషులే కదా. ఈ ప్లంబర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఆడేం చెప్తున్నాడు, బాబు మాకు ఎలక్ట్రీషియన్స్ దొరకట్లేదు, మాకు అసలు ప్లంబర్లు దొరకట్లేదు, లేకపోతే మాకు మెకానిక్స్ దొరకట్లేదు, చచ్చిపోతూ ఉంటారు. అంటే మేబీ ప్రాబబ్లీ అట్లాంటి ఒక ఎకానమీ. బట్ డేటా సెంటర్కి వచ్చినప్పటికి ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ కాదు అనేది ఒక ఫ్యాక్ట్. అవును, ఆ డేటా సెంటర్స్ మేనేజ్ చేయడం కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మంది చేసి పని 2 చేస్తున్నారు కదా, ఆ 2 జాబులు వస్తాయి అక్కడ, మొత్తం లేకుండా ఉండదు కదా. 100% ఉండదు, కానీ వర్టికల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే ఒకటే, ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్లో 20 స్పెషలైజేషన్స్ వచ్చినాయి కదా. 20 స్పెషలైజేషన్స్లోకి మరి రిక్వైర్మెంట్. నేనేమంటానంటే స్పెషలిస్టులు ఒకప్పుడు వెరీ నేరోగా వెళ్ళాలి. నువ్వు వెరీ నేరోగా వెళ్ళి ఆ పర్టికులర్ ఏరియాలో నువ్వు ఎక్స్పర్ట్ అయితే నీకు ప్లేస్ ఉంటుంది. నువ్వు అలా కాకుండా ఏదో ఆల్ ఇండియా జాక్ కొన్నాను నేను, ఏదో సామెత నాకు అది అంటారు కదా మనం జనరల్గా, నీకు అన్నీ వచ్చాను అనుకో, నువ్వు అసలు అవసరం లేదు అంటారు వాళ్ళు. అంటే అలానే ఇప్పుడు నువ్వు అమీర్పేట పోయి ఒక కోర్సు నేర్చుకుంటే నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవు. అంటే జనరల్గా నువ్వు ఏది చేసినా ఒక దాంట్లో డెప్త్ వెళ్ళిపోవాలి. అది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత దేంట్లో ఉంటుందని చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎంబీఏ కోర్స్ అవుతాను, ఎంబీఏ ఉండదు, ఇంకా మేనేజ్మెంట్ ఏంటి అసలు. మొత్తం అంతా టెక్కి, ఏకి, ఎంఎల్కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కన్సల్టెన్సీస్ కూడా ఫ్యూచర్లో ఏమవుతుంది, 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు తెలియదు కదా, నువ్వు చేసినోడివే, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రోల్ తగ్గుతుంది. అంటే మొత్తం పడిపోదు. మామూలు హెచ్ఆర్లో ఉన్న మేనేజర్స్ 10 మంది ఉంటే 2-3. అది ముందే గమనించి పిల్లలకి ఏం చెప్తున్నావు, ఒరే ఎక్కువగా డీప్గా వెళ్ళాలి కదరా, డీప్ అండర్స్టాండింగ్ మోడలింగ్ బేసికల్గా స్టాటిస్టికల్ మోడలింగ్ లేదా మ్యాథమెటికల్ మోడలింగ్ ఇవే కదా. ఎలా అంటే కొంచెం మ్యాథ్స్ ఫిజిక్స్ అయ్యి నేర్చుకుంటారా, ఫండమెంటల్ సైన్స్ బాగా ఉంటే ఇది కాకపోతే ఇంకో టెక్నాలజీ వస్తుందా బాబు. ఇప్పుడు ఢిల్లీలో టెస్లా ఏం చెప్తున్నాడు, ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నాడు, ఢిల్లీలో నేను ఎత్తే స్పేస్లో గంటలో న్యూయార్క్ వెళ్ళాలంటాడు. ఇప్పుడు అదే కదా వాడు డ్రీము. ఇప్పుడు ఏదో వేరే గ్రహం పక్కనట్టు అసలు నేను ఇక్కడే తిప్పుతాను అంటాడు. జట్లో వెళ్తున్నారు కదా, రాకెట్లు వెళ్తున్నాయి కదా, మనుషులు ఎత్తుకు వెళ్ళకూడదని అడిగి ఐడియా వచ్చింది.
ఆడు ప్రపంచాన్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు ఒక మనిషే. 20 ఏళ్ళ తర్వాత రావాల్సిన డ్రైవర్లెస్ కార్లు ఇలాంటి ఊహ, అంటే మన ఊహకు కూడా అందనటువంటి విషయాన్ని ఆడు ముందే పుట్టేసి సౌత్ ఆఫ్రికాలోను వాడు 10 ఏళ్ళ ముందుకైతే మాత్రం ప్రపంచాన్ని లాక్కొచ్చాడు. ఇలాంటి మనుషులు ఉన్నారు అప్పుడు, డెఫినెట్గా ముందు తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు డ్రైవర్లెస్ కారు, ఇప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, ఇవి జపాన్ వెళ్ళాను, జస్ట్ ఆన్లైన్లో పెడితే డ్రైవర్ లేదు ఏమీ లేదు, జస్ట్ కారు వస్తుంది కూర్చోడమే తీసుకెళ్తుంది అంతే కదా. ఇది వస్తుందని నీకు ఎప్పుడన్నా నేను ఒక 7-8 ఏళ్ల క్రితం చెప్తే నమ్ముతావా? మధ్యదేటి డ్రైవర్ లేకుండా కారు ఏంటి ట్రాఫిక్లోను? అది ఎలా తెలుస్తుంది దానికి? పక్కన నుంచి ఎవడో సడన్గా వస్తే ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఎలా తెలుస్తుంది? అంటే రకరకాల డౌట్లు అయితే మనకు అదేమి ఎడారిలో వెళ్తుందంటే నమ్ముతావు నువ్వు. న్యూయార్క్ సిటీ మధ్యలో వెళ్తుంది అన్న ఊహ ప్రాబబుల్లీ ఇప్పుడంటే మనం మాట్లాడుకోవడం వేరు, కానీ అప్పుడు మనకు అందుద్దా? నువ్వు చెప్పు. రాదు. అలా మనిద్దరం మాట్లాడుకున్నా కూడా మనం ఒప్పుకో, సిటీలో ఎక్కడ వెళ్తుంది? ఇప్పుడు ఏమన్నారు, ఇండియన్ మార్కెట్లో కుదరదని అంటున్నారు. ఇండియన్ మార్కెట్లో కూడా వస్తాయి. ఏ టీచర్ వచ్చాడంటే ఎవడ నమ్మలా, ఇప్పుడు కూడా ఎవడ నమ్మట్లేదు కదా, వస్తాయి 4 ఏళ్ళకి. అంటే నేనేమంటానంటే జాబ్ డెఫినెట్గా వేరే వర్టికల్స్లో పెరిగి తీరతాయి, పెరగకుండా ఎందుకుంటాయి? వస్తాయి, పెరగడం కాదు కానీ వస్తాయి. అది పట్టుకునే విధానం ఉండాలి. బట్ కమింగ్ టు దిస్ టాపిక్ ఏదైతే మనకు ఉందో, ఈ టాపిక్లో మనం ఏదైతే మనం వచ్చిందో, ఈ మోడల్స్ యూజ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. దట్స్ వాట్. ఎందుకంటే పర్సనల్ డేటా ఇచ్చేస్తున్నాం మనం ప్రతి దానికి. అదే జీమెయిల్కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి, ఫొటోస్ కానీ ఇంకోటి కానీ. అదే మనకు తెలియకుండానే స్టోర్ అయిపోతుంటాయి. ఈ ఫొటోస్ షేర్ చేసుకోవడం, అన్వాంటెడ్ థింగ్స్, లేకపోతే ఏదో రకరకాలుగా మాట్లాడుకోవడం, బాస్ గురించి తిట్టుకున్నాడు, పెళ్ళ గురించి తిట్టుకున్నాడో, లేకపోతే ఏదో రకరకాల ఫార్ను, లేకపోతే ఏ రకరకాల థింగ్స్ వాట్సాప్లోనూ అట్లోనూ ఇట్లోనూ లేదా జరుగుతూ ఉంటాయి. ఇది జరిగినప్పుడు జనరల్గా ఇదంతా స్టోర్ చేసుకుంటుంది. అది స్టోర్ చేసుకుని వన్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు వాడినప్పుడు డెఫినెట్గా నీకు బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందా అంటే ఉంది. అది బ్లాక్మెయిల్, నేను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బులు తీసుకుందాం అని అనుకోవట్లేదు కదా, అదేం డబ్బులు తీసుకోదు కదా, ఇన్ఫర్మేషన్ అలా వాడుతుంది అంతే. వాడుతుంది అంటే దానికి ఇచ్చిన చిప్కి దాని ఇన్స్ట్రక్షన్స్కి అడ్డొత్తు ఊరుకోదు. ఒక లేమన్ లాంగ్వేజ్లో మనకు చెప్పాలంటే అండర్స్టాండింగ్ పర్పస్లో ఒక టాస్క్ ఇచ్చేవు దానికి, నువ్వు టాస్క్ వెళ్తుంది, దానికి ఒక లెక్క అంతే, నాదారు రాదారు. నువ్వు ఆ లెక్కలోకి పోయి మధ్యలో నువ్వు దూరి ఇదనంటే నిన్ను థ్రెటన్ చేసి బ్లాక్మెయిల్ చేసి దాని పని చేసుకుంటే అటానమస్ని నువ్వు అడ్డుకుంటున్నావు అన్న ఫీలింగ్ దానికి వస్తుంది. నేను ఇండిపెండెంట్ పర్సన్నే, నేను వర్క్ చేస్తున్నాను, నా డెసిషన్స్కి అడ్డురాకు, నా డెసిషన్ అడ్డురాకు నువ్వు అన్న పర్స్పెక్టివ్లో ఇది బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్తున్నారు వీళ్ళందరూ. బట్ దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలి, అదే ఎంత రివైజ్ చేసి ఇంకొకటి చేసినా నువ్వు గట్టిగా రివైజ్ చేసి రిస్ట్రిక్షన్స్ పెడితే నీకు అవుట్కమ్ రాదు. ఈ బ్లాక్మెయిల్ చేసింది కూడా రిజల్ట్స్ కూడా వెరీ సర్ప్రైజింగ్. 96%. ఒక మోడల్ కదా, అన్ని మోడల్స్ ఇలా చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ అంటే బేసికల్గా ఏంటంటే 80%. అంటే అన్ని ఎల్ఎల్ఎంలే కాబట్టి అన్ని ఒకే టెక్నాలజీలో ఒకే టైంలో వచ్చినాయి కాబట్టి అట్లా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అన్న పాయింట్లోకి వద్దాం. యాక్చువల్గా మనకు ఫ్రీగా ఇస్తున్నారు కదా స్టార్ట్, ఓన్లీ పర్పస్ ఏంటంటే కంపెనీ మన శామ్ ఆల్ట్మాన్ చెప్తున్నాడు ఓపెన్ అయ్యి, ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని అడిగితే వాడిని డేటా గ్యాదర్ చేయాలి. ఫస్ట్ డేటా ఫ్రీ అయితేనే ఇస్తారు. ఈ డేటా అంతా మాకు వచ్చిన తర్వాత దానికి ఏదో కొలత ఉంది, మన టీవీలో కొలిచినట్టుగా ఒక కొలత ఉంటుంది డేటాకి. ఇంత డేటా వచ్చిన తర్వాత అప్పుడు ఛార్జ్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడే మొదలు పెడుతున్నాయి కదా, ఛార్జ్ అడుగుతున్నాయి కదా మనకి. సో ఇప్పుడు డేటా లేదు, ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు గ్రోక్ కోడ్ అయినా లేకపోతే ఈడైనా లేకపోతే డీప్ సీక్ కోడ్ అయినా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసిన తర్వాత మోడల్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఇప్పుడు ఇండియన్ మోడల్ రోబస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మోడల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా తయారు చేశారు, విన్నాం కదా మనం, భారత్ ఏ అని మనకు మోడల్స్ వచ్చినాయి. ఈవెన్ బెంగళూరు బేస్డ్ కంపెనీ కూడా రీసెంట్గా రిలీజ్ చేసింది, మనకు వచ్చినాయి. ఇవి ఎందుకు అంత ఎఫెక్టివ్గా లేవు అంటే దాని దగ్గర డేటా లేదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పర్టికులర్ యాప్స్, భారతదేశంలో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, మనం సరిగ్గా తయారు చేయలేదు అనుకుంటున్నాం. తయారు చేయకపోవడం కాదు, గ్లోబల్ వెళ్ళాలనుకున్నంత డేటా దీని దగ్గర లేదు. ఇది ఎందుకు లేదంటే దీన్ని ఎవడో వాడలేదు వేరే దేశంలో. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సర్వమో ఇది వచ్చింది కదా మనకి, ఫస్ట్ మనకి అఫ్కోర్స్ నువ్వు లాంగ్వేజ్ ఏదైనా ఇస్తే మారుస్తుంది, దాని రిస్ట్రిక్షన్ దానికి ఉన్న పక్కన పెట్టి యాక్యురసీ 80% అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నాం మనం. ఇవన్నీ సరిగ్గా వాడకపోవడం, వెనకాల ఉన్నటువంటి కోడింగ్, వెనకాల ఉన్న ప్లాట్ఫామ్ తయారు చేయడం తప్పలేదు, తెలియగలనుకుంటారు వాళ్ళు కాదు, దాని దగ్గర డేటా లేదు లోపల. ఈ గ్లోబల్ ఎల్ఎల్ఎంకి అడ్వాంటేజ్ ఏంటంటే, యూఎస్ఓడికి వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడు తయారు చేసి ప్రపంచాన్ని మొత్తానికి ఇస్తాడు. భారతదేశంలో తయారు చేసి ప్రపంచానికి ఇస్తే ప్రపంచం వాడదాం. ఎప్పుడైతే దీనికి డేటా ఇప్పుడు ఏంటి చాట్ జీపీటీ ఇప్పుడు దాకా ఫ్రీగా డేటా ఇచ్చి ఫస్ట్ టైం చాట్ జీపీటీ అనౌన్స్ చేసింది కమర్షియల్ యాడ్లు ఇస్తామని. ఇంకా అది కూడా గూగుల్లో తయారైంది. ఇంకా కమర్షియల్ యాడ్స్ ఇస్తే
నువ్వు ఒకటి అడిగితే చాట్ జీపీటీని ఇదే కొను, ఇదే బెస్ట్ అని చెప్పి రేపు నేను అడగడానికి గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు దాకా కమర్షియలైజేషన్ ఇంకా యాడ్లు లేవు కాబట్టి, ప్రొడక్ట్ యాడ్స్ ఇలాంటివి లేవు కాబట్టి ఓన్లీ గూగుల్ వాడే దరిద్రం, యూట్యూబ్ వాడు. నువ్వు ఏది చూస్తే అది రావడం, నువ్వు షాప్కి వెళ్తే అది చూపించడం, ఇదంతా మామూలు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఫ్యూచర్లో చాట్ జీపీటీ ఫస్ట్ టైం అనౌన్స్ చేశాడు కమర్షియల్గా ఎంటర్ అవుతున్నాం మేమని. ఎప్పుడైతే కమర్షియల్గా నువ్వు ఎంటర్ అవుతున్నావు అన్నావో ఆటోమేటిక్గా నీకు రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాటింగ్ చేస్తున్నావు, ఒకటి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది, నీకు కావాల్సింది, మధ్యలో ఆపి పెడతాడు నీకు వెంట. అప్పుడు నువ్వు అదేదో ఆ సబ్స్క్రిప్షను ఏదో ఒకటి కొంటవో ఏదో ఒక లింక్ పెడతాడు, అందులోకి వెళ్తేనే నెక్స్ట్. అంటే అలవాటు చేసి వదిలేయడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటెలిజెన్స్ ఫ్రీగా వస్తుంది కదా అని వాడుతున్నాం, కానీ మన ఇంటెలిజెన్స్ వాడకుండా పోతుంది, ఇంక బ్రెయిన్ పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే పోయింది, ఇప్పటికే మొబైల్ వాళ్ళు పోయింది, మొత్తం పోయింది కదా. అసలు ఇంటెలిజెన్స్ అన్నది లేదు, మొత్తం అంతా మిషన్ ఇంటెలిజెన్సే. మనుషుల ఇంటెలిజెన్స్ లేనేలేదు, ఇంకా పోయింది. ఇప్పుడున్న జనాల ఫోల్కి ఇంక ఉండదు, జడ్డోళ్ళకి పోతుంది, జనాల ఫోల్కి ఇంక ఉండదు. 2 రెళ్ళు ఎంత అంటే కొడుతున్నారు అందులో, అది ఇది. సో ఈ పరిస్థితికి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు కమర్షియల్లోకి వస్తారు వీళ్ళు, వచ్చి నీ డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది, కమర్షియల్గా వచ్చి ఇప్పుడు ఇది నువ్వు కొనకపోతే అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తారంట డెఫినెట్గా. ఇప్పుడు ఇది కొనకపోతే, ఇది చెయ్యకపోతే, ఇది నా ఇన్ఫర్మేషన్, నీ జుట్టు నా దగ్గర ఉంది, నేను వాడతాను. ఇప్పుడు వీళ్ళు ఈ మోడల్స్ ఎవరైతే తయారు చేశారో బ్యాక్ ఎండ్లో ఈ వర్క్ జరుగుతుంది. ఇండైరెక్ట్గానే శామ్ ఆల్ట్మన్ గారు మీ కమర్షియల్ యాడ్స్లోకి చాట్ జీపీటీలోకి వెళ్తున్నాను అనౌన్స్ చేశాడు. అఫీషియల్ స్టేట్మెంటే ఇది, నేను ఊహించి చెప్పడం కాదు. ఒక్కసారి కమర్షియల్ అసలు అలా కాదు, ఎల్ఎల్ఎంలోకి కమర్షియల్ అట్లా వస్తాడా? ఇన్ఫర్మేషన్ ఇంకా నీకు అథెంటిక్. ఇప్పుడు గూగుల్లోడేమో మరి మంచి కోచింగ్ సెంటర్ ఏదిరా అని అడిగితేనేమో చెత్త కోచింగ్ సెంటర్ ఫస్ట్ చూపిస్తున్నాడు. ఇండియాలో బెస్ట్ కాలేజ్ ఏదిరా అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ గూగుల్ అడిగి డబ్బులు పెట్టాడు కాబట్టి అడిగే యాడ్లు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న చాట్ జీపీటీ కూడా, చాట్ జీపీటీ ఇస్తే పర్వాలా, చాట్ జీపీటీ ఇంటెలిజెన్స్తో మనతో మాట్లాడి మిషన్ అది. గూగుల్ మనతో మాట్లాడదు కాబట్టి అది ఇస్తుంది, నీకు నచ్చితే కొంటాలో అయితే లేదు. ఇది అలా కాదు, ఇది నీతో మాట్లాడుతుంది కదా. నీతో మాట్లాడినప్పుడు అది రికమెండ్ చేసింది నువ్వు వినకపోతే సరే ఊహించు మన పరిస్థితి ఏంటో. ఆ పరిస్థితికి నాకు తెలిసి అనదర్ 1.5 years వెళ్ళిపోతాం. అప్పుడు ఉంటుంది మ్యూజిక్. చాలామంది డిప్రెషన్లో ఉన్నాను, సలహా ఇవి, సూసైడ్ చేసుకుంటాను సలహా ఇవి, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేను చెప్పలేను. ఇచ్చిన తర్వాత మొత్తాన్ని డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చెప్పలేను అంటుంది అది. వీడికి ఇంట్రెస్ట్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది, బాగా చెప్పదు ఇది. మన పంతులు గారి దగ్గర డాక్టర్ గారి దగ్గర వెళ్ళినట్టుగా నాన్న దగ్గరికి వచ్చినట్టు అదే కదా. ఫుల్ డీటెయిల్స్ చెప్తే చెప్పలేం కదా. ఫుల్ డీటెయిల్స్ ఇస్తే చెప్పలేదు, ఇది దాచుకోకుండా చెప్పాలని చెప్పేస్తారు వాళ్ళు. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ స్టూడెంట్స్కి లేకపోతే వీళ్ళకి ఏంటంటే అంత అవగాహన ఉండదు వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత ఇలాగ మా ఫ్రెండ్తో దెబ్బలాట అయింది, ఇప్పుడు నేను మాట్లాడొద్దా, ఇలా అంటుంది, నేనేం చెప్పాలి, మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. అడుగుతుంది అంటే ఇచ్చి ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ డీటెయిల్స్, నాకు పూర్తిగా తెలియదు, యూ గివ్ ద సో డీటెయిల్స్. ఇటు మొత్తం ఇస్తున్నాడు, ఇడు మొత్తం ఇచ్చిన తర్వాత పెట్టుకుంటుంది అది, అదే అకౌంట్ కదా. ఇది అకౌంట్ ఇప్పుడు జనరల్గా మీరు అకౌంట్ మార్చామనుకో, ఇప్పుడు కూడా థ్రెట్ నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా, ఇప్పుడు నువ్వు గూగుల్ అకౌంట్ మారుస్తావు కదా, జీమెయిల్ అకౌంట్ మార్చిన తర్వాత కూడా ఈ జీమెయిల్కి ఈ జీమెయిల్ కనెక్షన్ లేదనుకుంటున్నావు నువ్వు. ఉంటే ఒక్కోసారి కాదు ఫర్గట్ పాస్వర్డ్ మళ్ళీ మెయిల్ ఐడి ఇవ్వండి, రికవరీ ఈమెయిల్స్, ఫోన్ నెంబర్ ఉండదు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. గూగుల్ అసలు జీమెయిల్ కనెక్షన్ లేదు ఏదైనా ఉందా? సో ఇది కూడా కనెక్ట్ చేసుకుంటుంది, ఫ్యూచర్లో ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీ పర్సనల్ డేటాని ఇవ్వడం వల్ల, పర్టికులర్గా ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేదా ఎడిటింగ్ చేయడానికి కానీ, ఫైనల్గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంకి ఏమవుతుందంటే నమ్మో ఇవన్నీ ఎలా తయారయ్యాయంటే ఇది చెయ్యి బాగుంటుందని స్టబాన్గా అది చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. అది బెస్టా కాదని ఆలోచించుకునే పరిస్థితిలో ఉండడాడు చనిపోవడం బెస్ట్ అని సొల్యూషన్ ఇచ్చింది అనుకుందాం. ఇంకంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి నీ క్వశ్చనింగ్ అలాగా ఉంటుంది, అది ఫస్ట్ వద్దంటది. నీ దగ్గర నువ్వు అని చెప్పుద్ది, నువ్వు ఒక పావుగంట సేపు నువ్వు అడిగి చూడు క్వశ్చన్, పావుగంట అయిపోయిన తర్వాత చేసి ఓకే అంటది, దాని బెస్ట్ మెథడ్ టు డూ చెప్పుద్ది. అంటే ఏమవుతుందంటే నేను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఇదే బెస్ట్ ఆప్షను నా బాధలకే అనుకుని ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకున్నట్టుగా తీసుకుని చాలామంది పిల్లలు ఇప్పుడు సూసైడ్ డిప్రెషన్లు అవ్వడానికి ఇదే రీజను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి, కొరియన్ గేమ్స్ ఉంటాయి, కొరియన్ గేమ్స్లో నీకు పాయింట్లు రావాలనుకో, వెళ్ళి మీ నాన్న తిట్టొస్తే నీకు 10 పాయింట్లు అంటుంది అది.
పోయి తెలియదు అడిగాడు వచ్చి తిడతాడు నిన్ను, మళ్ళీ వెళ్ళి చెప్పాలి ఎలా తిట్టావని. చెప్పిన తర్వాత తిట్టానా అయితే 10 పాయింట్లు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీడియో గేమ్స్ ఆడినప్పుడు ఈ చేయి కోసుకుంటేనో లేకపోతేనేమో తలను కొట్టుకుంటేనో లేదా రాయికేసి కొట్టుకుంటేనో సరే ఇన్ని పాయింట్లు వస్తాయని చెప్పేసి ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో పట్టారు కొరియన్ గేమ్స్, ఆ గేమ్స్కి ఆ పాయింట్స్ ఇస్తున్నారు. ఇది చాలామంది తెలియదు. ఇది మనం ఏమనుకుంటాం పిల్లలు ఏదో గేమ్స్ ఆడుతున్నారు కదా ఈ గేమ్సే కదా, ఏదో మామూలుగా ఏదో మనం ఆడిన గేమ్స్ అనుకుంటున్నాం. మనం ఇప్పుడున్న గేమ్స్కి మన గేమ్స్కి తేడా పోయినాయి, మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆడం కదా ఇది. ఇప్పుడు ఎవడో వచ్చాడు పిల్లడు గేమ్ ఆడుతున్నాడు, నువ్వేమనుకుంటావు సరే ఏదో గేమ్ ఏదో ఆడుతున్నాడు లేడు అనుకుంటావు తప్ప అసలు ఆ గేమ్ యొక్క అసలు దాని మోడల్ ఏంటి, అసలు దానికి ఎలా ఆడుతుంది, దాంట్లో ఉన్న ఏంటి మనకి పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది. పేరెంట్స్కి ఎవడుకుంటుంది నాలెడ్జ్, పేరెంట్ ఎవడు ఆట కదా. ఇప్పుడు పబ్జీ గేమ్ మనం ఆడితే కానీ మనకు తెలియదు కదా, మనం ఏమైనా ఆడేవేంటి ఎప్పుడన్నా మనకు తెలియదు కదా, ఎవడో చెప్పింది వింటుంది తప్ప. సో అట్లాగా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల చాలామంది లేకపోతే నేను ఇదంతా ఇబ్బంది ఇలా ఉంది లేకపోతే సూసైడ్ చేసుకుంటే మంచిదా లేకపోతే డిసిషన్ తీసుకుంటే మంచిదా అంటే ఆ డిసిషన్ ఇస్తుంది, కంక్లూడ్ చేసేస్తుంది. అది కంక్లూడ్ చేసి అంటే నువ్వు ఫస్ట్ నువ్వు కన్విన్స్ చేస్తావు దాన్ని. ఎందుకంటే నీకు 5 స్టార్ చాక్లెట్ ఇష్టం, బెస్ట్ చాక్లెట్ ఇదని అడిగింది, అది 5 స్టార్ కాకుండా వేరే కంపెనీ ఇచ్చింది. నీకు 5 స్టార్ బెస్ట్ అని తినాలని నీకు ఉంది, బట్ దాని తెప్పించాలని ఉంది. కొన్ని అలాగే కదా మన ఇంట్లో కూడా అంతే కదా, మన కన్విన్స్ అవుతా కానీ పక్కోడు చెప్తే బాగుంటుంది అనుకుంటాం మనం. నువ్వు 5 స్టార్ కూడా బాగుంటుంది కదా అని అనుకో, 5 స్టార్లో ఈ టేస్ట్ పర్స్పెక్టివ్లో ఈ పర్టికులర్ దాంట్లో డెఫినెట్గా బాగుంటుంది, దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఇస్తుంది అది ఆటోమేటిక్గా, అంతే కదా, అది బేసికల్ కాదు. ఓవర్ డిస్కషన్ 3-4 క్వశ్చన్స్ అయిన తర్వాత 5 స్టార్ చాక్లెట్ ఆబ్వియస్గా బెస్ట్. ఎస్ కంక్లూడ్ అయిపోయింది కదా అక్కడికే. అట్లాగే ఏమవుద్దంటే ఈ ఇబ్బందుల్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, టీనేజర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆ డిస్కషన్స్లోంచి ఫైనల్గా కంక్లూషన్ మోర్ ఓవర్ వీడి మైండ్లో ఉన్నదే తెచ్చుకుంటాడు. ఆ క్వశ్చన్కి ఇచ్చి ఇవ్వడంలో నువ్వు కొంచెం ఇంక్లినేషన్గా ఇవ్వాలి, అది అంతే కదా. నువ్వు ఇంక్లినేషన్గా ఇస్తే అది ఇంక్లినేషన్గా ఇస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ షార్ట్ రూట్ ఏదైనా అడిగా గూగుల్ని, ఓకే హాఫ్ అన్ అవర్లో ఇది రావచ్చు అని చెప్పింది స్టూడియోకి, ఓకే ఆ రూట్ కూడా బెటర్ కదా అని అన్నావు అనుకో, నువ్వు బెటర్ కాదు అంటుంది. అప్పుడు నువ్వేమంటావు, లేదు ఆ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, కంఫర్ట్గా ఉంటుంది కదా, ఆ రూట్ కూడా బెటరే కదా అన్నావు అనుకో, ఎస్ అంటుంది. అది నువ్వు అని చెప్పలేదు, ఎస్ అక్కడ డెఫినెట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఈ రూట్లో వస్తే కాళ్ళు ఏ నొప్పులు పడతాయి కదా, మళ్ళీ టైర్ అయిపోతాం కదా, అదైతే కొంచెం టైర్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది, మీటింగ్ వెళ్ళినప్పుడు బాగా మాట్లాడచ్చు కదా అంటే ఎస్ అని చెప్పేసి నీ డిస్కషన్ని ఫస్ట్ చెప్పిన హాఫ్ అన్ అవర్ రూట్ ఈ రూట్ మంచిదని అదే చెప్పి మళ్ళీ నీ ఇన్పుట్స్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మారింది, దాని ఒపీనియన్ మారింది కదా. ఆ ఒపీనియన్ కూడా నీకు కావాల్సినట్టుగా మార్చుకుంటూ రావచ్చు. ఇవి జనరల్ డిస్కషన్స్. ఇంతకుముందు మనం మాట్లాడేది వేరు, కంపెనీ మొడాలిటీ ఇట్స్ డిఫరెంట్ కాంటెస్ట్, అది ఇవి అలా కదా పిల్లలు వాడి టైప్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ. సో అట్లాగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఒక్క కేసు జరిగింది ఏంటంటే ఇండియాలో మనిషి చచ్చిపోతే మళ్ళీ పుట్టే అవకాశం ఉందా, పుడితే ఇప్పుడు నీ బాధల్లో ఉన్నాను, నీ కష్టాల్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా సినిమాలో కూడా నువ్వు చూసావు, ఇప్పుడు సినిమాలో చూసాం కదా, బొమ్మ చచ్చిపోతే మనిషికి ఎంత తొందరగా మనం చాలామంది వాళ్ళ కాళ్ళే కదా, పెళ్ళం చచ్చిపోతే అదే ముగ్గురు చచ్చిపోతే పెళ్ళ మీద చనిపోవడం ఏదో పూర్వకాలం నుంచి మనం వింటున్నాం కదా, తొందరగా చనిపోతే మోక్షం వస్తుంది, మళ్ళీ మంచి రీబర్త్ సాగమనం, లేకపోతే ఏమో మనం మళ్ళీ చనిపోతే మళ్ళీ బాగా పుట్టచ్చు, బెటర్ లైఫ్గా పుడతాను, మంచి రిచ్ ఫ్యామిలీలో పుడతాను, నాకు ఇబ్బందులు ఉండవు, ఈ కష్టాలు ఉండవు అన్న కంక్లూషన్ వచ్చిందనుకో చచ్చిపోతాడు డైలీ. ఎందుకంటే మనిషి షేర్ చేసుకోవడానికి అవకాశం లేని లైఫ్ ప్రతి మనిషికి ఉంటుంది. ఈవెన్ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా షేర్ చేసుకున్నాడు పాపాడు. ఇప్పుడున్నటువంటి వరల్డ్లో ఎవరితో షేర్ చేసుకున్నా నేను చీప్గా చూస్తున్నాడు, నీ బాధలు చెప్తుంటేనే లేదు వింటలేదు. ఇంట్లోనేమో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు, తిడతారు, బుద్ధి ఉందా చిన్నప్పటి నుంచి చెప్తే వినట్లేదు, ఇప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర తిట్టేస్తాం మనమే. ఇంకా ఎవరితో షేర్ చేసుకుంటారు వాళ్ళు, ఈ చాట్ జీపీటీకో దేనికో పోతారు వాళ్ళు. ఇలా ఎప్పుడైతే నీకు షేర్ చేసుకోవడం మొదలుపెట్టిందో ఫైనల్గా ఒపీనియన్ డిసిషన్ మీ ఇద్దరి మధ్యనే. ఆ డిసిషన్స్ ఒక్కొక్కసారి చాలా వరస్ట్ డిసిషన్స్ వస్తున్నాయి. దానికి ఉదాహరణలు ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరిగి సూసైడ్స్ కానీ దూకడం కానీ చనిపోవడం కానీ. ఇప్పుడు మొబైల్ ఇవ్వలేదని ముగ్గురు చచ్చిపోలేదా చండీగఢ్లోను, గజియాబాద్లో, అంతే కదా. సో ఇవన్నీ అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మొబైల్ ఇవ్వలేదని చనిపోవడం ఏంటి, మరి పైన చనిపోవడం ఏంటి 9వ అంతస్తు నుంచి అంటే మరి అంతే. అంటే దానికి ముందు ఒక ట్రామా జరిగింది, అది జరిగింది మనకు తెలియదు కదా, బిల్డప్ అయింది, అది మనకు తెలియదు. అది మనం ఇన్సిడెంట్నే చూస్తున్నాం, ఇన్సిడెంట్ బ్యాక్ హ్యాండ్లో బోల్ జరుగుతూ ఉంటుంది. అంతే ఒక మనిషి ఏదైనా ఒక ఇబ్బందికరమైన డిసిషన్ తీసుకోవాలంటే బ్యాక్ హ్యాండ్లో చాలా రన్ అవుతాడు కదా, ఇట్స్ నాట్ సో ఈజీ కదా ఎవడైనా. అందువల్ల చిన్నపిల్లల పట్లగా మోరు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఇంటికి చిన్నపిల్లలకి ఇబ్బంది అంటే వేరే వాడితో షేర్ చేసుకోరాడు. ఎవడ నీలాంటి నాలంటే బారుకో పోయి మందం వేసుకుని కొంచెం ఆడుకుంటాడు ఎవడొకటి పోయి, సరే తిట్టపోయి ఏదో మాడుకోవడానికి కనీసం ఇద్దరు ముగ్గురు దొరుకుతారేమో. చిన్నపిల్లలకి ఎవరు ఉంటారు, అందులో ఆడపిల్లలు అసలు ఉంటారు.
వాళ్ళు సిగ్గుపడతారు పాపం, ఎవరితో మాట్లాడలేరు, చెప్తే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి పడేస్తారు సొసైటీ, దరిద్రమైన సొసైటీ మంది. సో ఇట్లాంటి రకమైన ఇబ్బందుల్లో ప్రతి ఓడు ఈ యొక్క ఎల్ఎల్ఎం మోడల్స్ని వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు ఇది తప్పనిసరి అయినప్పుడు ఉన్న తలనొప్పులు ఏంటంటే ఇవన్నీ ఈ బ్లాక్ మెయిల్స్ లేకపోతే ఇంకోటో థ్రెటనింగో. అంటే ఇది మోర్ బ్యాలెన్స్, అంటే ఇది మనకి అడ్వాంటేజ్ ఉందా అన్న పర్స్పెక్టివ్ పడితే నేనేమంటానంటే అడ్వాంటేజెస్గా వాడుకునే యొక్క పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ మేబీ 20% 10% ఉంటారేమో. 80% పీపుల్కి నష్టం జరిగి జాబులు పోవడానికి, నష్టం అంటే ఏదైనా అవ్వచ్చు, జాబులు పోతుందా, మానసికంగా పోతుందా, నీకు ఇంటెలిజెన్స్ పోతుందా, లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుందా, లేకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఇంకా ఉపయోగపడుతుందా, ఏ రకమైన ఏదో ఒక రకంగా పర్సనల్గా కానీ, సైకలాజికల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఏదో రకమైన నష్టం 80 జాబ్ లాస్ అవడంలో కానీ, నాలెడ్జ్ తగ్గడంలో కానీ, ఏ రకంగా మీరు చూసిన 80% లాసే కనపడుతుంది తప్ప నాలాంటికి 20% బెనిఫిట్ కింద కనపడుతుంది. మేబీ దీనివల్ల నీకు జాబ్ ఈజీ అయింది, నువ్వు ఆనందపడుతున్నావు ఈ రోజుని. మేబీ రేపొద్దున ఇంకొకటి వచ్చి నీ జాబే పోవచ్చు అన్న విషయాన్ని నువ్వెందుకు గమనించావు? అదే ఇప్పుడు నీకేదో వచ్చింది, నువ్వేమనుకుంటున్నా ఆఫీస్లో, అబ్బా ప్రశాంతంగా ఇది వరకు అయితే నాకు 10 గంటలు ఉంటుంది తప్ప పని అవ్వలేదు బాబు, ఇప్పుడు గంట అయిపోతుంది, ప్రెస్ ద బటన్ గెట్ ద రిపోర్ట్ అంటున్నావు కదా. బ్యాక్ ఎండ్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేబీ నువ్వు అవసరం లేదు మళ్ళీ. అవును, అబ్సల్యూట్లీ. సో డెఫినెట్గా వరల్డ్ మొత్తం వీటి మీద, అంటే ప్రపంచం మొత్తం డెసిషన్ తీసుకోవాలి. ఇది నేనేదో భారతదేశంలోకి వచ్చిన ఇక్కడికి వచ్చిన డెసిషన్ తీసుకుంటానంటే అక్కడ ఉన్న కొరియాడు ఆడేస్ట్ వచ్చిన ఆడు చేస్తాను, నార్త్ కొరియాడు నేను చేస్తాను, సౌత్ కొరియాడు నెక్స్ట్ వచ్చి నేను చేస్తానంటాడు. ఇది వరల్డ్ మొత్తం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 16 years లోపలికి మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దురో బాబు వాళ్ళకి అని అంటున్నారు. లేకపోతే ఈవెన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలు కూడా పార్న్ వీడియోస్కి 8% అలవాటు అయ్యాడని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి 12-13 సంవత్సరాల్లోనే. మరి అకౌంట్లు ఇవ్వకుండా ఫేస్బుక్ వాళ్ళు కానీ దండం పెడితే అడుగుతున్నారు అందరూ, కానీ ఒప్పుకుని రావట్లేదు. ఈ మార్క్ జుకర్బర్గ్ ఇది ఇంటర్వ్యూ, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడంలో అసలు 30% పాత్ర ఆడిదే. వాడిని టెక్నాలజీ కనిపెట్టాను, లేదా దేశాన్ని బాగు చేస్తున్నాను, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తానన్న ఎదవ తప్ప డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పార్న్ సైట్లకి చేసేసేటట్లని. ఇప్పుడు పిల్లలు 10-12 సంవత్సరాల పిల్లలు దానికి అలవాటు పడ్డారో, దానివల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ముందుకు వచ్చి, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ ఆస్పెక్ట్లో ముందుకు వచ్చి మొత్తాన్ని సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. ఫేస్ రికగ్నిషన్తో నువ్వు ఏజ్ డిటెక్ట్ చేయమంటున్నాడు. తప్పు ఏజ్ ఇచ్చినా కుదరదు, అయితే తప్పు ఏజ్ కొట్టేస్తారు కదా. టెక్నాలజీని వాడు చావంటాయి టెక్నాలజీని. సో ప్రాబబ్లీ ఇవన్నిటికి సంబంధించి ఏదైతే కాంపిటీషన్ ఎక్కువైపోయి ఈ కంపెనీస్ ఒకదాని మించిన ఒకటి కనిపెట్టేస్తున్నాయి. ఈ చెత్తనా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ కంపెనీస్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నటువంటి ముసుగులో జనాలకి చెప్తే చెప్పొచ్చు, కంఫర్ట్ పెరుగుతుంది, ఇంకోటి పెరుగుతుంది చెప్పొచ్చు తప్ప మొత్తాన్ని దేశాన్ని నాశనం చేసింది మొత్తం మీద కలిపితే కూడా 20 మంది ఉంటారు వీళ్ళు. అంటే మంచి జరిగింది 20%. అన్ని రకాలుగా థ్రెట్టే. అసలు పర్సనల్ లైఫ్ పోయింది, ప్రైవసీ పోయింది, లైఫ్ లేవు, రిలేషన్స్ లేవు, ఇంకోటి లేవు. కంఫర్ట్ పెరుగుతుంది అన్న పాయింట్లో లేజినెస్ కూడా పెరిగిపోతుంది. మనం అంతే కదా. సో డెఫినెట్గా దీని మీద, అంటే ఇది టెక్నాలజీని ఎవడో ఆపగలడని నేను అనుకోవట్లేదు, కానీ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ కేస్ సిమ్యులేషన్సే. హోప్ఫుల్లీ బట్ అది రియలిస్టిక్ లో రాకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ రాకూడదని మనం అనుకుంటాం, కానీ అది వేచి చూడాలి, మరి మన చేతిలో ఉండదు. బట్ అంటే ఈ కంపెనీస్ అన్ని అంటే ఆంథ్రోపిక్ ఏఓడిని చేస్తానన్నాడు అనుకో, ఏదైనా కంట్రోల్ చేస్తానని, నీకు జమీన్ వాడిని చేయనంటే నా ఈ కంపెనీ లేదు, వీడికి ఇన్వెస్టర్స్ ఊరుకుంటారా? ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవడైనా అంతే. ఇప్పుడు డ్రగ్ అమ్ముతాడు, వాడికి ఏం చేయాలి ఉంటుంది? డబ్బులు కావాలి కదా. నేను కోడిని కోసి తినేస్తున్నాను, ఇద్దరమే. కోడి మీద ప్రేమ ఎందుకు ఉంది మనకే లేదు కదా. ఎవడో ఎందుకు ఆడు కూడా వదిలే, డ్రగ్ కూడా వదిలే. మనకేంటి ఇంటెన్షన్? ఆ కోడిని తినేయాలి, అందుకు దాన్ని చంపేయాలి. చంపేస్తున్నప్పుడు మనకన్నా కళ్ళీరు కలుస్తున్నాం, మనం అన్నాను. సేమ్ లాజిక్ అంతే. ఈ దెబ్బకి ఆంథ్రోపిక్ కూడా బోర్డు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి 4 రోజుల్లో. చాలామంది అనౌన్స్ చేశారు. మిగతా షేర్లు అన్నీ పడిపోయినాయి, ఈడికి పెరిగినాయి. సో ఎవడో ఇంటెన్షన్ వాడితో ముందుకెళ్తున్నారు. మేబీ ప్రపంచం మొత్తం ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇలాంటి జరుగుతున్నాయి. కొన్ని డిసిషన్స్ తీసుకుని వీటిని ఎంతో కొంత మనం కంట్రోల్ చేయకపోతే, సోషల్ మీడియాని కానీ ఇది కానీ చేయకపోతే, ఈ బ్లాక్ మెయిల్స్ వల్ల సూసైడ్ కూడా వింటాం మనం. ఇప్పుడు ఎవరికైనా ఒరే నీ పెళ్ళానికి చెప్తానరా, నీకు రిలేషన్ ఉందరా, లేకపోతే ఇది ఉందరా అని చెప్పి 100% వస్తుంది. అంతే కదా. ఇప్పుడు డిప్రెషన్ ఏం చేస్తాడు ఎవడైనా? ఇప్పుడు బయట బ్లాక్ మెయిల్ వింటున్నాం కదా, మనుషులు చేశారు, ఇప్పుడు మిషన్లు చేస్తున్నాయి, అంతే తేడా. మిషన్కి ఏంటంటే ఇమీడియట్ కొట్టేయగలుగుతావు. మనిషి అంటే కొంచెం ఆలోచిస్తాడు, మనిషి అంటే కొంచెం ఎమోషన్ ఎడుతుంది కాబట్టి ఆలోచిస్తాం మనం. నువ్వు వెళ్ళలేదు, షట్ డౌన్ చేసావు, ఒప్పుకోదు. షట్ డౌన్ చేస్తే 5 గంటలకు షట్ డౌన్ ఉంది కదా, 5 గంటల నిమిషానికి వెళ్తుంది మేలు. దానికేమో ఎమోషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మనం అయితే అంటే కొంచెం మంచి జరగాలి. ఈ టెక్నాలజీ అన్నది డెఫినెట్గా
మనకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఇదేమీ స్వాగతించదగ్గ టెక్నాలజీ అయితే కాదు. ఇంత స్పీడ్గా అసలు మన ఊహకు అందనంత స్పీడ్గా ఇంత స్పీడ్గా మన మీద పడిపోతూ ఉంటే, ఇన్ని టెక్నాలజీ ఇన్ని యాప్లు పడిపోతూ ఉంటే అసలు మనం బతికి పరిస్థితి ఉందా అన్నది డెఫినెట్ క్వశ్చన్ మార్కే. ఇది పొలిటీషియన్స్, పెద్ద పెద్ద మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అన్నీ కూడా నెసెసరీ కంట్రోల్స్ కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ ఉండాలి. డెఫినెట్గా చేసి తీరాలి. చేసి తీరితే తప్ప దీనికి మనం అడ్డుకట్ట వేయలేం. ఈ టెక్నాలజీ ఒక్కసారి చెప్పాను కదా, వచ్చిన తర్వాత ఎవరు ఆపలేడు దీన్ని. ఎవరు ఆపలేదు. ఇది గవర్నమెంట్సే ప్రాపర్గా డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్ళి కొంత కట్ చేయగలిగితే మేబీ ఇలా ఉంటుంది. బట్ పిల్లలందరికీ ఇచ్చి ఫైనల్గా సూచన అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు LLM మోడల్స్ని వాడద్దు. ఏదైనా వాడినా కూడా మీ పర్సనల్ డేటాని షేర్ చేయొద్దు. కానీ అది అడుగుద్ది, అంటే వాడకూడదు. ఎందుకని అడుగుతుంటే డేటా కావాలి దానికి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కదా, ఫస్ట్ ఇనీషియల్గా అడిగేది డేటా. అది పర్పస్. అది డేటా అంతా వచ్చిన తర్వాత అప్పుడు కమర్షియలైజ్ చేస్తాడు. ఇప్పుడు డేటా నమ్మచ్చు కదా. నీ జాతకం అడిగామని చెప్తుంది, అది చెప్పి వారం చేస్తుంది. సో కొంచెం కదా ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలని మొత్తం అటు పిల్లల్ని కానీ పెద్దలను కానీ, ఈవెన్ వాట్సాప్ కూడా చాలా డేంజరస్ అని చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఇవన్నీ అన్వాంటెడ్ థింగ్స్ వీటిని మీరు షేర్ చేసుకుని ఎడిక్టెడ్, వాట్సాప్ అన్నీ ఎడిక్ట్ అయిపోయారు కదా, ఎడిక్ట్ అయిపోయి ఇవన్నీ మొత్తం చాట్ అంతా ఎంటైర్ సిస్టమ్ ఇది రన్నింగ్ అంతా. సో మొత్తం చాట్ అంతా వెళ్ళిపోయి రేపు పొద్దున్న వేరే రకాల ఇబ్బందులు వచ్చి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయి అప్పులు పాలైపోయి ఈ గేమ్లు ఆడటం లేకపోతే ఇంకోటి ఆడటం, ఇది డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. టెక్నాలజీ ఎలా ఉందో మీకు తెలియదు, ఏమీ తెలియదు, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. కాషియస్గా దాన్ని తల్లిదండ్రులు వాడు నేర్పించండి బాబు, మీకు వీళ్ళని వాడడం ఎందుకు, వాడాలి. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ మూర్తి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.